హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళరేవురుచులు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా, అసలు చేస్తుంటేనే గుమగుమలాడిపోయే మటన్ నోరు ఊరిపోయేటట్టు అంత మంచి స్పెషల్ రెసిపీ. అదేంటంటే పులుసుని మైమరిపించే కిలాల చేపల పులుసు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ చెప్తుంటే నేను నమ్మలేదు, కానీ చేస్తుంటేనే ఆ గుమగుమలకి నోరు ఊరిపోయిందన్నమాట. అంత బాగుంది. చూసారు కదా, మేము ఆల్రెడీ పొయ్యి మీద నుంచి దించేసాము, అయినా సరే ఇంకా ఉడుకుతుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, కారము, ఆయిల్, చింతకాయలు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అండ్ కిలాల చేపలు. ఇవి ముందుగా అయితే పొయ్యి వెలిగించేసుకున్నాము. పొయ్యి వెలిగించేసి దాని మీద మట్టి పాత్ర పెట్టేసుకున్నాము. అది వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కదా, దలసరిగా ఉండడం వల్ల. సో మట్టి పాత్ర వేడయ్యాక అందులో ఆయిల్ వేసేసుకున్నాము. పులుసులోకి, చేపల కూరలోకి ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్నమాట. సో ఎక్కువ ఆయిలే వేసుకుంటున్నాము. అంత మాట ఎక్కువ ఆయిల్ వేసుకుని చేసుకోవడం అయితే హెల్త్కి మంచిది కాదు, కానీ ఎప్పుడైనా మంచివి వండుకోవాలంటే మాత్రం కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవడం తప్పులేదు అన్నమాట. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ముందుగా నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చీలు అలాగే కరివేపాకు వేసుకొని ఒక 40 సెకండ్స్ పాటు వేయించేసుకుందాం వాటిని. ఇవి వేగాక చూసారు కదా, ఈ కట్టెల పొయ్యి మీద చేస్తున్నప్పుడు ఫ్లేమ్ అనేది బాగా రావాలన్నమాట. అలా కాకుండా ఫ్లేమ్ తగ్గిపోయి పొగొచ్చిందంటే మన చేస్తున్న వంట అంతా పాడైపోతుంది. ఇక్కడ చూడండి ఫ్లేమ్ ఎంత బాగా వస్తుందో, అలా రావాలి ఫ్లేము. అలాగే అవి కొద్దిగా వేగాక ఒక 40 సెకండ్స్ పాటు ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము. పులుసు కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు పడవు. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 5 వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందాము. కల్లుప్పు వేస్తున్నామేమో, ఎలాగో కరిగిపోతుంది కాబట్టి. అవి వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించేసుకున్నాము. ఉల్లిపాయలు బాగా మగ్గితేనే పులుసు టేస్టీగా ఉంటుంది. సో మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోద్ది కాబట్టి మూత పెట్టుకుని మగ్గిచ్చేసుకుంటున్నాము. ఒక 5 మినిట్స్లో ఉల్లిపాయలు మనకి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. మధ్యలో అడుగంటకుండా. ఇది ఫ్లేమ్ అన్నది ఎక్కువ తక్కువలో అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మనకి ఉల్లిపాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయి. మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మేము ఈవినింగ్ టైమ్స్ చేస్తున్నమాట, అందుకని మీకు పెద్ద లైటింగ్ ఉండదు. ఆ ఉల్లిపాయలు ఇంకాస్త వేగే లోపల మనం ఈ కలాల చేపల్ని మ్యారినేట్ చేసేసుకుందాము. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని, కారం అయితే మేము ఇందులో 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాము. పసుపు 3/4 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత. ఆల్రెడీ కొద్దిగా ఇందులో ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసాం కదా, ఇవన్నీ వేసుకుని చేపల్లో ఉంచేసుకుని చేపలు డైరెక్ట్ వేగించుకున్న ఆనియన్స్లో వేసేసుకున్నాము. చూసారు కదా, ఇంకా మిగిలిన చేప ముక్కలు వేసాక ఏవైనా స్పైసెస్ ఎక్కువ తక్కువ అయితే మీకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనిపిస్తే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి వేసుకొని వీటి మీద బెండకాయ ముక్కలు వేస్తున్నాం. ఇలా బెండకాయ ముక్కలు వేసుకుని చేపల పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ ఒకటి, వంకాయ ఇలాంటివి యాడ్ చేసుకుంటే. అలాగే మనం చింతకాయలు వేసుకుంటున్నాం కదా, అవి ఏం చేసామంటే చింతకాయలను ఉడికిచ్చేసుకుని వాటి పులుసు వేసుకుంటున్నాం అన్నమాట. డైరెక్ట్ చింతకాయలు వేసుకోకుండా చింతకాయలు ఉడికించుకొని వాటి పులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయ పులుసు మేము దగ్గర ఒక గ్లాస్ వరకు వేసాము. అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పులుసు ఇప్పుడు మరిగించుకోవాలి. ఇప్పుడు వన్స్ మనం చేపలు వేసామంటే గరిటె పెట్టుకొని ఈజీగా తిప్పడానికి ఉండదు. మనం గిన్నె మట్టి పాత్రను మొత్తం పట్టుకొని రొటేట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే చేపలు విడిపోతాయి. ఇందులోకి అలాగే ఫ్రెష్ కొత్తిమీర కొంచెం వేసేసుకొని, ఇంకా ఇప్పుడే కొద్దిగా సాల్ట్ గట్టా చూసుకొని మూత పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి. ఈ పులుసు కూడా మొత్తం ఎగరాలన్నమాట. చింతకాయ వేసాం కదా, అందుకని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే సాల్ట్ చూసేస్తున్నాము.
కూరలోకి ఉప్పు సరిపోయిందో లేదో, తక్కువైతే యాడ్ చేసుకోవాలి. సరే కదా, అసలు వేస్తుంటేనే కలర్ఫుల్గా భలే ఉంది. పులుపు కూడా కొంచెం తక్కువ అనిపించింది. సో కొద్దిగా మళ్ళీ చింతకాయల రసము అలాగే వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇది ఈజీగా ఒక 20 మినిట్స్ పాటు పులుసుని మరగనివ్వాలన్నమాట. దగ్గర పడుతుంది అప్పుడు. అలానే మరీ ఎక్కువ మరగనివ్వకూడదు, ఎలాగో చింతకాయలు వేసాం కాబట్టి దగ్గరికి తోడు పడిపోతుంది. చూసారు కదా భలే మరుగుతుంది. ఇక్కడ ఈ పొగలో సరిగ్గా చూపించలేకపోతున్నాను కానీ మీకు ఆ ఫ్లేమ్లో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. అసలు మూత తీస్తుంటేనే గుమగుమలు ఆడిపోయాయి ఈ టైంలో. అసలు వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు కలుపుకొని తింటే ఉంటుంది. కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది. సో మనకి పులుసు కూడా దగ్గర పడింది. ఇలాంటి టైంలో కొద్దిగా ఉప్పు, మిగిలిన కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. చూసారు కదా, మనకి ఎంతో టేస్టీగా ఉండే కిల్లల చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. దీన్ని మంచిగా ఒకసారి ఇలాగా తిప్పేసుకుందాము, గరిటె పెట్టకుండా. గరిటె పెడితే ఏమవుతుందంటే మనకి చేపలు విడిపోతాయి. అలా కాకుండా ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఉప్పు అంతా బాగా కలిసి కింద అడుగు కూడా పట్టకుండా ఉంటుంది. చూసారు కదా, మనకి ఎంతో టేస్టీగా ఉండే కిల్లల చేపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనము పొయ్యి మీద నుంచి దించేసుకుందాము మూత పెట్టేసుకుని. మామూలుగా స్టవ్ మీద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. చూసారు కదా, మేము పొయ్యి మీద నుంచి దించేసాక కూడా అసలు పొగలు ఎలా వస్తున్నాయో. ఇది మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు వేడివేడిగా తినే కన్నా కూడా కొంతసేపు ఆగి మనం మార్నింగ్ చేసుకున్నామంటే నైట్కి ఇంకా టేస్టీగా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు అన్నమాట. అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మళ్ళీ ఇంకో